మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో చూద్దాము. ఇది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏమి ఉంటుంది, అదేవిధంగా ఏ పోస్టులు ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది, ఏజ్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉంటుంది, ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన విజయ సోపనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన విజయ సోపనం ఛానల్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. ఇదండి నోటిఫికేషన్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023 CGL ఎగ్జామినేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఈ యొక్క అప్లికేషన్ని మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లికేషన్ డేట్ చూసినట్లయితే 3/4/2023 నుంచి 3/5/2023 వరకు, అంటే ఏప్రిల్ 3 స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పటి వరకు ఉంటుంది? మే 5 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఏంటిదంటే మే 3 2023 11 వరకు అయితే టైం ఉందండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3/4/2023లో స్టార్ట్ అయిపోయి 3/5/2023 నైట్ 11 వరకు ఈ యొక్క అప్లికేషన్స్కి అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ చేసడానికి ఆన్లైన్లో మనం పేమెంట్ చేసేందుకు డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 4th May 2023 నైట్ 11 వరకు అయితే టైం ఉంది. అదేవిధంగా చాలన్ ద్వారా చేసేందుకు మనకి 4th May 2023 నైట్ 11 వరకు అయితే టైం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రో చాలన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్. మనకి ఈ యొక్క చాలన్ ద్వారా మనం పేమెంట్ చేయాలి అన్నట్లయితే 5/5/2023 వరకు అయితే ఇక్కడ టైం ఉంది. అంటే మే 5 వరకు అయితే టైం ఉంది. ఇది చాలన్ ద్వారా మనం బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏదైతే ఆ వర్కింగ్ డేస్లో అయితే మనం చేయాల్సి ఉంటుంది, అది కూడా 5/5/2023 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎడిట్కి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎడిట్కి అవకాశం వచ్చేసి ఏదైనా మనం అప్లికేషన్ చేసేటప్పుడు దీంట్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మనకి ఎడిట్కి అవకాశం ఇచ్చారు. 7/5/2023 అంటే మే 7th నుంచి మే 8th వరకు అయితే, అంటే 2 days మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. 8th May 2023 నైట్ 11 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. అంటే 2 days అయితే మనకి ఎడిట్కి అవకాశం అయితే ఇచ్చారు. మరి ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకి టైర్ 1 అదేవిధంగా టైర్ 2 అనే 2 లెవెల్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. టైర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, అదేవిధంగా టైర్ 2 అనేది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. అయితే ఇవి రెండు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో మనకి టైర్ 1కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టైర్ 1 అనేది జూలై 2023లో ఉంటుంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదండి. దాన్ని అనౌన్స్ చేస్తామని చెప్పేసి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి మనం ముందే చెప్పుకోవడం జరిగింది. ఇవి గ్రూప్ బి, గ్రూప్ సి లెవెల్ ఎగ్జామ్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్లోని వివిధ డిపార్ట్మెంట్లో మనకి గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి లెవెల్లో ఉండే ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీంట్లో మరి ఏ జాబ్స్ ఉన్నాయి ఏంటిదనే విషయాన్ని అయితే ఒకసారి మనం చెక్ చేద్దాము. దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ ఉంది. ఇవి వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఉంది. మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, ఆఫీస్, క్యాడర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటైతే చూద్దాము. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG. అదేవిధంగా ఇది గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్ అండి. దీని యొక్క ఏజ్ చూసినట్లయితే 18 to 30 years అయితే ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఇది చూసినట్లయితే ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG. ఇది కూడా గ్రూప్ బికి సంబంధించిన జాబ్ అండి. 18 to 30 years అయితే ఏజ్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ అండి. ఇవి కూడా వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. దీంట్లో పే లెవెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది పే లెవెల్ 7 అండి. పే లెవెల్ 7 వచ్చేసి అమౌంట్ 44,900 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ముందుది మనం పే లెవెల్ చెప్పుకోవాలి కదా. ఇక్కడ ఈ యొక్క
అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించిన పే లెవెల్ 8 ఇది. దీని యొక్క అమౌంట్ వచ్చేసి 47,600 అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా అలవెన్స్ అయితే ఉంటాయి. అంటే ఓవరాల్గా దీంట్లో ఉన్న ఇప్పుడు జాబ్స్ అన్నీ కూడా 25,000 నుంచి మనకి 1 lakh పైన, అంటే 1,50,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అవి వివిధ కేటగిరీలు అయితే ఉన్నాయి. దాంట్లో మనం ఒక్కొక్కటి అయితే చెప్పుకుంటున్నాం. ఇక్కడ పే లెవెల్ 8 గురించి చెప్తున్నాం. 47,600 అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి అలవెన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా పే లెవెల్ 7 చెప్పుకున్నాం. 44,900 అయితే ఉంటుంది. ఇవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్, అదేవిధంగా ఇన్స్పెక్టర్. ఇవన్నీ కూడా ఈ యొక్క కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఉండేటి అన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ సిలో ఉన్న పోస్టులు ఏంటిదంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది గ్రూప్ సిలో ఉన్న పోస్ట్. ఇక్కడ చూడండి, మనకి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్లో ఒకటి, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ AFHQ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ విధంగా వివిధ రకాలైన పోస్టులు అయితే వివిధ రకాలైన డిపార్ట్మెంట్లు అయితే యొక్క జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏజ్ చూసినట్టు కొన్నిటికి 20 to 30 years ఇచ్చారు. అదేవిధంగా 18 to 30 years, 20 to 30 ఈ విధంగా మనకి ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పే లెవెల్ 6కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఈ యొక్క 35,400 రూపీస్ అయితే ఉంటుంది పే లెవెల్ 6కి సంబంధించి. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఈ విధమైన పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇది పే లెవెల్ 6కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో కూడా ఏజ్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పే లెవెల్ 5లో చూసినట్లయితే 29,200 రూపీస్ అయితే ఉంటుంది. ఆడిటర్, నెక్స్ట్ అదేవిధంగా అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఈ యొక్క పోస్టులు అన్నీ కూడా ఈ యొక్క పే లెవెల్ 5లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులే. నెక్స్ట్ అదేవిధంగా పే లెవెల్ 4 చూసినట్లయితే 25,500 రూపీస్ అయితే ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అదేవిధంగా సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్స్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఈ విధమైన పోస్టులు పే లెవెల్లో అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇవి కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్లు అయితే ఉండడం అయితే జరిగింది. మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ పోస్టులు అన్నీ కూడా మొత్తం టోటల్గా పోస్టులు వచ్చేసి 7,500 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 7,500 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో శాలరీ చెప్పుకున్నట్టుగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 25,000 మినిమం 25,000 నుండి 1,50,000 వరకు అయితే ఈ యొక్క శాలరీ అయితే ఉంటుంది ఈ యొక్క పోస్టులకి. ఇక్కడ ఒకసారి మనం ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఏజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్టులకి 18 to 27 years అన్నారు. 18 to 27 years అన్నట్లయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు 2/8/1996 నుంచి 1/8/2005 ఈ మధ్యలో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అర్హులు అవుతారు. 18 to 27 years ఉన్న పోస్టులకి. అదేవిధంగా 20 to 30 years అన్నట్లయితే వారి డేట్ ఆఫ్ బర్త్లో 2/8/1993 నుంచి 1/8/2003 వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 18 to 30 years పోస్టులకి చూసినట్లయితే 2/8/1993 డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1/8/2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 to 32 years పోస్టులకి 2/8/1991 నుంచి 1/8/2005 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కేటగిరీ వైజ్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి మనం చూసినట్లయితే SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకి కొన్ని పోస్టులకు ఇచ్చారు కదా 18 to 32 years అని ఇచ్చారు. దీంట్లో అప్పర్ ఏజ్ ఎంత ఉంది 32 years ఉంది. 32 + 5 అంటే వీళ్ళకి 37 years వాళ్ళకి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని పోస్టులకి 30 years వరకే ఉంది. అంటే 30 + 5 అప్పుడు ఏమవుతుంది 35. ఇక్కడ చూడండి కొన్ని పోస్టులకి 27 years ఉంది. అప్పుడు ఏమవుతుంది 27 + 5 అంటే వీళ్ళు 32 years వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఎవరికి ఇది SC ST. అదేవిధంగా OBC వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది. అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకి 13 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SC ST వాళ్ళకి 15 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఇందులో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2023 ఆగస్టు 1 వరకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఆగస్ట్ 1, 2023 వరకు అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవి కంపల్సరీ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అండి. ఏది బ్యాచిలర్స్ డిగ్రీ, వేటికి చెప్తున్నాం మనం? అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చెప్తున్నాము. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీరు డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కానీ లేదా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా కానీ మీరు ఏది డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చారు. ఇవి ఉన్నట్లయితే వీళ్ళకి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు కొన్ని పోస్టులకి అయితే ఇవ్వడం జరిగింది. చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కామర్స్ చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్లో చేసిన వాళ్ళు కానీ, మాస్టర్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఇందులో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇదే మనకి మెయిన్, ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జేఎస్ఓకి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ చూద్దాము. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఎనీ సబ్జెక్ట్ నుంచి. దీనితో పాటుగా ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ 60%తో పాస్ అయ్యి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండి మీరు ఏ డిగ్రీ చేసినా కానీ సరిపోతుంది. అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు ఏ డిగ్రీ చేసినా కానీ ఈ యొక్క జేఎస్ఓ పోస్టులకైతే మీరు అర్హులు అవుతారు. వీటితో పాటు ఇంకొకటి కూడా ఇచ్చారు, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్, మీరు డిగ్రీ చేసి దాంట్లో స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 2 పాయింట్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, మీరు ఎనీ డిగ్రీ అయినా చేసి ఉండండి, ఇంటర్మీడియట్లో 60% మార్కులతోటి పాస్ అవుతూ మీకు అందులో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి. రెండో ఇన్ఫర్మేషన్ ఏంటిది, మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఆ డిగ్రీ అనేది స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పోస్ట్కి సంబంధించింది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తున్నాం. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, దీంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ని కలిగి ఉండాలి. మీరు డిగ్రీ చేసి ఉండాలి, ఆ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఏముండాలి, స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది ఎట్లా ఉండాలి అంటే మీరు చదివిన 3 years డిగ్రీ ఏదైతే ఉందో ఆ 3 yearsలో మీరు ఎగ్జామ్ రాసి ఉండాలి. లేదంటే 6 semesters అంటే మీరు ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైనా కావచ్చు, లేదా సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళైనా కావచ్చు. 6 semesterలో మీకు స్టాటిస్టిక్స్ అయితే ఉన్నవాళ్ళు ఈ యొక్క స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకి అర్హులు అవుతారు. నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే ఎన్హెచ్ఆర్సీ పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం మనం. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన పోస్ట్ ఇది. దీంట్లో క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అర్హులు అవుతారు. ఇంకా ఇందులో మనకు కొన్ని ప్రత్యేకతలు అయితే ఇవ్వడం జరిగింది. మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. దేంట్లో రీసెర్చ్ దాంట్లో మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారన్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లేదంటే డిగ్రీ ఇన్ లా, మీరు లా చేసి ఉన్న వాళ్ళైనా మీకు ఇక్కడ ప్రియారిటీ ఇస్తారన్నట్టు ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక మిగిలిన పోస్టులకు సంబంధించింది మనం ఇప్పుడు చూసాం. ఏంటిది, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసాము. అదేవిధంగా మరొకటి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసాము. నెక్స్ట్ ఇంకోటి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి చూసాము. ఇంకొకటి వచ్చేసి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఈ యొక్క 4 పోస్టులు కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఈక్వలెంట్, మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే దాని ఈక్వలెంట్గా ఏదైనా మీరు చేసి ఉన్నట్లయితే దాని ఈక్వలెంట్ది చదువుకొని ఉన్నట్లయినా కానీ మీ యొక్క పోస్టులకు మిగిలిన అన్ని పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎప్పటివరకు కంప్లీట్ అయి ఉండాలి, 1/8/2023 అంటే ఆగస్టు 1 వరకు మీది కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీది ఆగస్టు వరకు కంప్లీట్ అవుతుంది అనుకున్నట్లయితే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది, ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీరు ఆగస్టు వరకు కంప్లీట్ అవుతుంది మీ యొక్క ఎడ్యుకేషన్ అన్నట్లయితే, మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అవుతుంది అన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్
అప్లికేషన్ ఫీ గురించి ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఈ యొక్క 100 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది ఆన్లైన్ అయినా పే చేసుకోవచ్చు, లేదంటే చాలన్ ద్వారా అయినా పే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా డిజేబుల్ పర్సన్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్, ఈఎస్ఎం, వీళ్ళకి ఫీ అనేది లేదు. వీళ్ళు 100 రూపీస్ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉమెన్స్కి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, అదేవిధంగా డిజేబుల్ పర్సన్స్కి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఫీ పేమెంట్ అనేది లేదు. ఫీ పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, అదేవిధంగా బీమీ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదా వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఈ విధంగా ఎస్బీఐ చాలన్ ద్వారా కానీ ఈ విధంగా మనం పేమెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే కల్పించారు. నెక్స్ట్ మనం ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఇవి కొన్ని ఎట్లా ఉంటున్నాయంటే మనకి వీటిని కొన్ని రీజియన్స్గా, కొన్ని స్టేట్స్ని కలిపి కొన్ని రీజియన్స్గా డివైడ్ చేయడం జరిగింది. మీరు ఏ రీజియన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే రాస్తారో మీరు ఆ రీజియన్లోనే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రీజియన్ ఒకసారి చూసినట్లయితే సౌతర్న్ రీజియన్ ఎస్ఆర్, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పాండిచేరి ఉంటుంది, తమిళనాడు అండ్ తెలంగాణ. ఈ యొక్క స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టేట్స్ అన్నీ కలిపి ఎస్ఆర్లో ఉన్నాయి, సౌతర్న్ రీజియన్లో ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించిన ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయో ఒకసారి చూద్దాము. ఏపీకి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, విజయవాడ, విశాఖపట్నం, ఇది ఏపీకి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి తెలంగాణకి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్లు, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంటున్నాయో వాటి యొక్క సిటీసీ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఒకసారి మనం వెరిఫై చేద్దాము. మనం టైర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ టైర్ 1లో ఏ, బి, సి, డి అనే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క దానికి ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏ దానికి చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్స్కి 2 మార్క్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కంపరేషన్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి టోటల్ మనకి ఇక్కడ వచ్చేసి 200 మార్క్స్ ఉంటున్నాయి. క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి మన టైం వచ్చేసి 1 అవర్ టైం అయితే ఉంటుంది. డిజేబుల్ పర్సన్స్కి 20 మినిట్స్ ఎక్కువగా ఉంటుంది. టైం వచ్చేసి ఈ యొక్క పేపర్కి పేపర్ 1 వచ్చేసి టైర్ 1కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్, మనకి టైం వచ్చేసి 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఇది టైర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. టైర్ 1కి సంబంధించి మనకి పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఈ యొక్క పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 0.50 నెగిటివ్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈచ్ వన్ ఎంత ఉంది, 2 మార్క్స్. ఈ 2 మార్క్స్లో మనకి ఆఫ్ అన్నట్లయితే 1 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అంటే టైర్ 1లో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు టైర్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఒకసారి జాగ్రత్తగా చూడండి. టైర్ 2కి సంబంధించి మనకి టైర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ మాత్రమే ఇచ్చారు జూలైలో. టైర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ టైర్ 2లో చూసినట్లయితే మనకి పేపర్ 1 ఉంది, అదేవిధంగా పేపర్ 2 ఉంది, పేపర్ 3 ఉంది. ఈ విధంగా మనకి 3 పేపర్స్ అయితే ఉన్నాయి టైర్ 2లో. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్స్. పేపర్ 1 అనేది అందరూ రాయాల్సిందే. పేపర్ 2 అనేది ఎవరు రాయాలంటే పేపర్ 2 విల్ బి ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. జేఎస్ఓ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా రాయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1 ఫర్ దీస్ పోస్ట్. టైర్ 1కి సంబంధించిన షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ లిస్ట్లో మీ పేరు ఏదైతే ఉంటుందో, ఈ యొక్క పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాయాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ 2 అనేది అందరూ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ టైర్ 1 అనేది షార్ట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 అనేది విల్ బీ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1. టైర్ 1 ఎవరైతే షార్ట్ లిస్ట్లో నేమ్ ఉంటుందో వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా ఏ పోస్టులో సంబంధించి రాయాలి వీళ్ళు, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క
పేపర్ 3 అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మనం పేపర్ 2 పేపర్ 3కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3కి సంబంధించిన సిలబస్లు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మనం పేపర్ 1 సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes టైం అయితే ఉంటుంది. సెషన్ 1కి టైం ఎంత ఉంటుంది? 2 hours 15 minutes అయితే ఉంటుంది. ఇక్కడ దీంట్లో సెక్షన్ 1 చూస్తున్నాం. సెక్షన్ 1లో 2 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఒకటి మ్యాథమెటికల్ అబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకొకటి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ అబిలిటీస్కి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి సెక్షన్ 1లో. ఈచ్ క్వశ్చన్కి 3 marks చొప్పున ఉంటాయి, మొత్తం 180 marks అయితే ఉంటాయి. ఇందులో ఇక్కడ మనకి ఈ యొక్క సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క సెక్షన్కి 1 hour టైం ఉంటుంది. మనం రాయాల్సింది 60 questions రాయాలి. 60 questions 60 minutes, మార్క్స్ వచ్చేసి 180. నెక్స్ట్ సెక్షన్ 2 చూసినట్లయితే ఇందులో కూడా సెక్షన్ 2లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 రెండు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ 45 ఉంటాయి, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ 25 ఉంటాయి, ఓవరాల్ 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 3 marks చొప్పున ఇక్కడ 210 marks అయితే ఉంటాయి. ఈ యొక్క సెక్షన్ 2 వచ్చేసి మనం 1 hourలో రాయాల్సి ఉంటుంది. అంటే 60 minutesకి 70 questions రాయాలి సెక్షన్ 2లో. నెక్స్ట్ సెక్షన్ 3 చూసినట్లయితే ఇందులో ఒకటే ఉంటుంది మాడ్యూల్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. 20 questions ఉంటాయి, ఈచ్ క్వశ్చన్స్ 3 marks, మొత్తం 60 marks అయితే ఉంటుంది. ఇక్కడ ఈ మాడ్యూల్ వచ్చేసి మనం 15 minutesలో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ రాసినాయి 1 hour రాసాము. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి మనం 50 minutesలో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెషన్ 2 చూసినట్లయితే ఇది 15 minutesలో ఉంటుంది. దీంట్లో మాడ్యూల్ 2 ఉంటుంది, డాటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. ఇది ఏంటిది అంటే వీటికి మార్క్స్ అంటే ఏముండదు, ఈ యొక్క టాస్క్ ఉంటుంది, ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ యొక్క పేపర్ 2 అనేది 2 hours ఉంటుంది ఈ యొక్క పేపర్ ఎగ్జామ్. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, 100 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 2 marks ఉంటుంది, 200 marks ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 చూసినట్లయితే జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, 100 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 2 marks, 200 marks అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ యొక్క టైర్ 1కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండికేటివ్ సిలబస్ టైర్ 1కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇదంతా కూడా చెక్ చేయండి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైర్ 2కి సంబంధించి మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఈ విధంగా నెంబర్ సిస్టమ్, ఈ విధంగా మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని అంతా కూడా చెక్ చేయండి. ఒకసారి సెలక్షన్ మోడ్ ఒకసారి మనం చూసినట్లయితే అన్రిజర్వ్ పర్సన్ 30% మార్క్స్ వస్తేనే వీళ్ళు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% వస్తేనే ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. జాబ్ వస్తుందని కాదు, క్వాలిఫై అయినట్టు ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారు. ఇక్కడ ఉన్న పోస్టులు మొత్తం మనకి 7500 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది అండి ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనే దానిపైన మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డౌట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.